అన్నగారు ఏం మాట్లాడినారు రాంబాబు గారు అనేది ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేంద్ర నిధులు ఎంత ఇచ్చింది, ఆ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత తిన్నారు ఏందనేది కూడా మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడు చూడండి ఏం మాట్లాడినాడో. చెప్పు. వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. మరి కాంప్లికేటెడ్ అయినప్పుడు బఫూన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు ఎందుకు ఆ శాఖను ఎంచుకున్నావు? మరి నీకు ఏమీ తెలియనప్పుడు, నీకు అంత కాంప్లికేటెడ్ అయినప్పుడు నువ్వు ఆ శాఖకు సంబంధించి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టావా? పోలవరానికి పోయి నువ్వు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వు పోలవరాన్ని సందర్శించిన రోజులు ఎన్ని ఉన్నాయి? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులు ఏ విధంగా పరిగెత్తించినావు? ఆడ ఒక తట్టడు మట్టేసినటువంటి పాపాలు మనం పోయినావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. ఎందుకంటే వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంటున్నావు. కాంప్లికేటెడ్ అయినప్పుడు నేను మింగలేను, నాకు సంబంధం లేదు, నాకు ఈ శాఖ వద్దండి, నాకు ఏదన్నా ఇవ్వండి, నాకు ఇప్పుడు నేను ఏ శాఖ ఇచ్చినా కూడా నేనేం చేయలేను, నేనేం పరిస్థితి నాది కాదు, అది నేను చేసేవాడిని కాదు, నాకంత దమాకు లేదు, నాకంత గుజ్జు లేదు అని చెప్పి ఏదో కొద్దిగా ప్యాకేజ్ తీసుకొని కొద్దిగా ఆర్థికంగా ఏదన్నా ఇది కావచ్చు కదా బాగా అంటే ఇప్పుడు అయినావులే కాదని చెప్పడం వల్ల అంటే మనం అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా సరే ఒక చెక్ డ్యామ్ కూడా కట్టిన పాపాలు లేవు, ఒక దాఖలాలు లేవు, ఎక్కడైనా ఒక తట్టడు మట్టి వేసింది లేదు, ఏడైనా చెరువులకు మరమ్మతులు చేసింది లేదు, గ్రీజు పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాము. నీటి ప్రాజెక్టులకు ఆ గేట్లకు గ్రీజు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం 5 ఏళ్ళు గడిపినాము. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది, కొన్ని పదుల సంఖ్యలో మనుషులు చనిపోయినారు, మూగజీవాలన్నీ కొట్టుకొని పోయినాయి, వాళ్ళకి ఇళ్ళు లేకుండా కొట్టుకొని పోయినాయి. మనం ఏ రోజు నువ్వు వాడికి పోయి చూసినావా, సందర్శించినావా? మెట్టు తీసుకొని కొట్టుంటారు పోయినుంటే. నువ్వు కానీ అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అప్పట్లో ఆయన కూడా ఉన్నాడు కదా, ఎగిరెగిరి మాట్లాడినాడు, వీ కంప్లీట్ 2022 డిసెంబర్ అన్నాడు. ఎట్టపోయింది? యాడికి మీరారు? ఎందుకయింది? ఏం మాటలు? నువ్వు ఈరోజు మళ్ళీ కాంప్లికేటెడ్ అంటావా? ఇదా నువ్వు చెప్పేది? మరి పోలవరం పూర్తి చేస్తామని ఎందుకు కూర్చున్నారోయా? పోలవరం పూర్తి చేస్తామని ఎందుకు మాట్లాడారు? మీరు మంత్రులుగా ఉన్నారు కదా, ఎవడో ఆ దారే పోయా దానే కాదు రాయించాలని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు ఎవరా? ఈరోజు ఏమి చెప్పాలా ప్రజలకు? ఈరోజు ఏమి చెప్పాలా? ఆ నిధులు ఎట్టపోయినాయి తీసా బయటికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా ఇప్పుడు నేను బయట చూపిస్తా. అంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అర్థం కాదంట. అర్థం కాదురా నీకు మసాజులు, సంజనా సుకన్యాలు, ఫామ్ హౌస్లో కొనుక్కోవడాలు, ఫామ్ హౌస్లో ముందేసి డ్యాన్స్ చేయడము నీకు అర్థమయ్యేది. నీకు మిగతా ఎందుకు అర్థమవుతాయా? నువ్వు ఒక డెకాయిట్ ఏక్ నెంబర్ డెకాయిట్ ఎవడు అంటే నువ్వే. చెప్పు. అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను చెప్తాను అదే రా స్వామి, నీకు అర్థం కాలేదనే నేను చెప్పేది. చెప్పు. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అది కథ. అంటే ఇది ఇప్పుడు పూర్తి కాదు, నేనేమి చేయలేను, నేను మింగలేనని చెప్తాడు. సరే, నేనేం చెప్తానంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది నిధులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి నిధులు ఏమి చేసినాడు, ఈయన ఎంత ఖర్చు పెట్టినాడు, మిగిలిన డబ్బుని ఎక్కడ పెట్టినాడు అనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మన పార్టీకు డ్యామేజ్ జరిగేటప్పుడు ఎక్కడైనా సరే సీమరాజు అనేటువంటి వ్యక్తి ముందుంటాడని మీకు అందరికీ కూడా తెలుసు. నేను అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నా ఈ పోరాటం ఏ విధంగా చేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలుసు. మీరు నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? అన్నను ఖచ్చితంగా 30 సంవత్సరాలు పెట్టుకోవాలనే కదా ఈ బాధ అంతా కూడా, తండ్రి లేని బిడ్డ అని. పోలవరం కూడా తాకట్టు పెట్టేశాడా? పెడతాడు, లెక్కిచ్చే పెడతాడు. ఏందనే చూద్దాం. 2019-2020 సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది 1850 కోట్ల రూపాయలు. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మనన్న ఎంత ఖర్చు పెట్టాడు? 375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. మిగిలిన లెక్క అడిగిపోయింది. 2020-2021 సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది 2234 కోట్లు అయితే 296 కోట్ల రూపాయలు మాత్రమే అన్న ఖర్చు పెట్టాడు. 2021-2022లో 1898 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇచ్చితే కేవలం 3/5 అంటే 555 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. 1671 కోటి ఎప్పుడు ఇచ్చారు? 2022 నుంచి 2023 దాకా ఇచ్చారు. 331 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 2023-2024 ఇలా 0 అంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన దానికి నివేదిక చూపించా కదా. అన్న ఢిల్లీకి పోతాడు, ఢిల్లీకి పోయి నా కేసులు ఉన్నాయి, నన్ను మింగకుంటా చూడండి, మమ్మల్ని ఈ విధంగా ఏదో ఎన్నో బాధలు పడి కాళ్ళు పట్టుకొని